హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే 100 డేస్లో 5 గ్రామ్స్ గోల్డ్ కొనాలి, అది ఎలా, మనం ఎంత సేవింగ్స్ చేయాలి అన్నది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి పోస్ట్ చేయబడుతుంది, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడింది అని తెలిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. దయచేసి మీకు ఈ వీడియో నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయండి. దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దండి. నేనైతే డబ్బులు సేవింగ్స్ చేసుకొని మాత్రమే చెప్తున్నానండి. డబ్బులు పోగొట్టుకోమని అయితే నేను అసలు చెప్పడం లేదు. మీరు డబ్బులు పోగొట్టుకోండి అని చెప్పే వాళ్ళ వీడియోసే చూస్తారండి. వాళ్ళకు నెగిటివ్ కామెంట్స్ కూడా ఏమీ చేయరు. సో నేను సేవింగ్స్ చేయమని చెప్తున్నాను కాబట్టి నాకైతే నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. అందరూ అని నేను చెప్పనండి, ఒకరు ఇద్దరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. సో వాళ్ళ నేమ్స్ కూడా నేను చెప్పను. కామెంట్స్ అయితే ఆఫ్ చేయాలని నేను అనుకుంటున్నానండి. సో కొంతమంది డిస్కషన్ చేసుకుంటారు కదా అని చెప్పేసి కామెంట్స్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. 100 డేస్లో మనం 5 గ్రామ్స్ గోల్డ్. ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ ఉందనుకోండి, మనకు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, పలానా డేస్లో మనం ఒక 5 గ్రామ్స్లో ఏదైనా హ్యాండ్ రింగ్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఒక 5 గ్రామ్స్ గోల్డ్ మనం ఖచ్చితంగా కొనాలి. ఒక చిన్నది నల్లపూసల దండు ఉంటుంది కదండి, అది కూడా మనకు 5 గ్రామ్స్లో వచ్చేస్తుంది. సో అది కొనాలి, మేము వేసుకోవాలి అని మీకు అనిపిస్తే మాత్రం ఒక టార్గెట్ మనం పెట్టుకోవాలండి. సో అది ఏమిటి, ఎలా అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. టార్గెట్ వచ్చేసి మనకు 5 గ్రామ్స్ గోల్డ్ అండి. 5 గ్రామ్స్ గోల్డ్. సో 100 డేస్ మనం ఎన్ని రోజుల్లో మనం కొనాలి, మన యొక్క రీచ్ ఏమిటి, 100 డేస్. 100 డేస్ కల్లా మనము 5 గ్రామ్స్ గోల్డ్ని మనం రీచ్ అవ్వాలి. సో అది ఎలా అంటే, మనకున్న గోల్డ్ కాస్ట్ వచ్చేసి మనకు 22 క్యారెట్స్ అయితే మనం 100 డేస్కి అంటున్నాం కాబట్టి ఆ రోజుకి వచ్చేసి 8,000 వరకు మనకు గోల్డ్ కాస్ట్ అయితే ఉండొచ్చండి. సో గోల్డ్ రేట్ అయితే అప్ అండ్ డౌన్ అవుతూ వస్తున్నాయండి. 100 రూపీస్ 1 గ్రామ్ మీద 100 రూపీస్ పెరుగుతుంది, 100 రూపీస్ తగ్గుతుంది. సో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది కాబట్టి మనం 100 డేస్కి వచ్చేసరికి మన గోల్డ్ కాస్ట్ వచ్చేసి 8,000 కావచ్చు, విత్ జిఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జీతో కలిపి నేను చెప్తున్నాను అండి. సో 8,000 కావచ్చు. కాబట్టి మనకు 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 8,000. సో మనం కొనాల్సింది ఎంతంటే 5 గ్రామ్స్ గోల్డ్ కొనాలి కాబట్టి 8,000 ఇంటూ 5 గ్రామ్స్ వేసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి 40,000 రూపాయలు అయితే మనకు కావాలి. 40,000 రూపాయలు మనకు కావాలి. అది ఎన్ని రోజులకి? కేవలం 100 డేస్కి మనకు 40,000 రూపాయలు కావాలండి. సో అది ఎలా అంటే, ఇలా మనము ఒక క్యాలెండర్ తీసుకోండి. నేనైతే మీకు అర్థం కావాలని రాసి చూపిస్తున్నాను. మీరు క్యాలెండర్లో టిక్ చేసుకోండి. ప్రతిరోజు 200 రూపీస్ చేస్తూ రండి. ప్రతిరోజు 200 రూపీస్ వేస్తూ రండి. ఇప్పుడు ఈరోజే ఉన్నారనుకోండి, జనవరి నెలలో మనం ఉన్నాం కదా. సో ఈరోజే మీరు ఈరోజు తారీఖు 16, 20 లోపల ఉన్నారనుకోండి, ఈరోజు ఒక 200 రూపీస్ వేయండి. నెక్స్ట్ డే 200, మూడవ రోజు 200, సారీ అండి, 4వ రోజు 200, 5వ రోజు 200, 6వ రోజు 200, 7వ రోజు 200, 8వ రోజు 200, 9వ రోజు 200, 10th డే 200. అలాగా ప్రతిరోజు 200 సేవింగ్స్ చేస్తురండి. 20వ రోజైనా మనం 200, 30వ రోజైనా 200, 40వ రోజైనా 200, 50వ రోజైనా 200, 60వ రోజైనా 200, 70వ రోజైనా 200, 80వ రోజైనా 200, 90వ రోజైనా 200, లాస్ట్ 100 డే చివరి రోజు 100వ రోజైనా మనం చేయాల్సింది 200. ప్రతిరోజు 200 చేస్తూ వస్తామండి. అలా చేస్తూ వస్తే మనము ప్రతిరోజు 200 ఇంటూ 100 డేస్ వేసుకున్నాం కదా. సో రోజు 200, 100 రోజులు మనం సేవింగ్స్ చేస్తే మనకు వచ్చేసి 20,000 రూపాయలు అయితే ఖచ్చితంగా అవుతుందండి. 20,000 రూపాయలకు వచ్చేసి మనకు గోల్డ్ రేట్ 8,000 ఉంటుంది కాబట్టి 2.5 గ్రామ్ గోల్డ్ అయితే మనకు వస్తుంది. మనకు కావాల్సింది ఎంత? 40,000 రూపాయలు మనకు కావాలి.
మనకు టోటల్గా 5 గ్రామ్స్కి వచ్చేసి 40,000 రూపాయలు అయితే మనకు కావాలి. సో మన దగ్గర కేవలం ప్రతిరోజు 200 రూపాయలు సేవింగ్స్ చేస్తే మన దగ్గర కేవలం 20,000 రూపాయలు మాత్రమే అవుతుంది 100 డేస్కి. 100 డేస్కి 20,000 రూపాయలు మనకు అవుతుంది. కాబట్టి 200 రూపాయలు అంటే పెద్ద కష్టమేం కదండి. ప్రతిరోజు 200 ఈజీగానే మనం వేయచ్చు. సో మనం గోల్ రీచ్ కావాలంటే ఇలాంటి సేవింగ్స్ తప్పదు కదండి. సో మీకు ఇది కొంచెం ఈజీగా ఉందని చెప్తే మాత్రం ప్రతిరోజు 400 వేసుకోండి. ప్రతిరోజు 400 వేసుకుంటే 100 డేస్కి వచ్చేసి 40,000 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది. సో కష్టంగా ఉంటుంది. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతిరోజు 200 రూపీస్ వేస్తే మనకు 100 డేస్కి వచ్చేసి 20,000 రూపాయలు అయితే అవుతుంది. ఇంకా మనకు కావాల్సింది 20,000 రూపాయలు కావాలి. మన దగ్గర 20,000 రూపాయలు ఉంది, మనకి ఇంకా 20,000 రూపాయలు కావాలి. మరి సో మనం ఏం చేయాలి? ఇంకా ఈ 20,000 రూపాయలకు ఎలా మనము కొనాలి? అప్పు చేయాలన్నా లేదండి, అప్పు చేయకూడదు. లోన్ తీసుకోవాలన్నా లోన్ కూడా తీసుకోకూడదండి. ఇవి రెండు రాంగ్. దయచేసి బంగారు కొనడం కోసమని అప్పు చేయడం కానీ లోన్ తీసుకోవడం కానీ చేయొద్దు. దయచేసి మీరు ఈ 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఇలాంటి విషయాలు మీకు చెప్తుంటే మీరు మాత్రం నన్ను నెగిటివ్గా తీసుకుంటున్నారు. దయచేసి మీకు నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయండి. నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి మీరు. సో అప్పు లోన్ మాత్రం తీసుకోవద్దు. మన దగ్గర మరి మనం ఏం చేయాలి అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ గోల్డ్ ఏదైనా ఉంటే, చిన్నవి చెవి కమ్మలు కానీ, చేతి ఉంగరం కానీ, విరిగిపోయిన వస్తువులు ఏమున్నా కానీ, పాతవండి, కొత్తవని నేను చెప్పడం లేదు. ఇవి మాకు యూజ్ కావు, మేము ఇవి వేయాలనుకుంటున్నాము అనుకున్న వాటిని అమ్మాల్సిన అవసరం అయితే లేదండి. మన దగ్గర ఉన్న పాత బంగారు ఏదైనా మనం పక్కన పడేసింటాం కదా. సో వాటిని మనము అమ్మాల్సిన అవసరం లేకుండా వాటిని బ్యాంక్లో మనము ప్లెడ్జ్ పెట్టేస్తామండి. సో బ్యాంక్లో మనం ప్లెడ్జ్ పెట్టాలంటే మనకు 2.5 గ్రామ్స్ మనకు కావాల్సిన అమౌంట్ 20,000 రూపాయలు మనకు కావాలి. 2.5 గ్రామ్స్ గోల్డ్కు సరిపడా డబ్బులు మనకు కావాలంటే మనము కనీసం అంటే 4 గ్రామ్స్ బ్యాంక్లో మనం ప్లెడ్జ్ పెట్టాలి. మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేసింది, కనీసం మినిమం 10 గ్రామ్స్ అయినా ఉండాలి అంట బ్యాంక్లో కాదండి, జ్యువెలరీ షాప్లలో మనం ప్లెడ్జ్ పెట్టాలంటే అని. సో దాని గురించి నేను ముందు వీడియోలో చెప్తానండి. సో మనం బ్యాంక్లో అయితే 4 గ్రామ్స్ 1 గ్రామ్ ఉన్నా కానీ మనకు బ్యాంక్లో ప్లెడ్జ్ పెట్టుకుంటారండి. సో బ్యాంక్లో మనము 4 గ్రామ్స్ మనం గనక మన దగ్గర ఉన్న పాతవి ఏవైనా విరిగిపోయినవి ఉంటాయి కదండి, చిన్నపిల్లలవి చిన్న చిన్న ఉంగరాలు కానీ అలాంటివి ఉంటాయి కదా. సో వాటిని 4 గ్రామ్స్ ఉంటే మనకు వచ్చేసి 2.5 గ్రామ్స్ కావలసినటువంటి డబ్బులు అయితే ఇస్తారు. అంటే 20,000 డబ్బులు అయితే మనకు ఇస్తారు. 4 గ్రామ్స్ మనం పెట్టామంటే 20,000 రూపాయలు అయితే మనకు అమౌంట్ అయితే ఇస్తారు. అప్పుడు మనము అనుకున్నటువంటి 5 గ్రామ్స్ గోల్డ్ ఈజీగా 100 డేస్లో మనం అయితే కొనుక్కోవచ్చండి. ఈ టిప్ మీరు ఫాలో అయ్యారంటే ప్రతిరోజు 200 రూపీస్ సేవింగ్స్ చేస్తాము. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ గోల్డ్ని మనము బ్యాంక్లో ప్లెడ్జ్ పెట్టేస్తాం. గోల్డ్ ఈజీగా 100 డేస్లలో కొనుక్కోవచ్చు. ఏదైనా అకేషన్ ఉంది, కొత్త వస్తువు కొనాలి అన్నప్పుడు ఇలా మనం తప్పకుండా చేయాల్సి వస్తుందండి. ఈజీగా మనమైతే కొనుక్కోవచ్చు. తర్వాత దాన్ని బ్యాంక్లో ఈఎంఐ రూపంలో కట్టాలండి. ప్రతి నెల మనకు 20,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి ప్రతి నెల మనం 1,000 రూపాయలు కట్టుకుంటూ వచ్చినామంటే మనము ఈజీగానే తీర్చేయచ్చండి. సో ఇలా చిన్న చిన్న అందరికీ తెలిసే ఉంటాయి, కానీ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు లేనందువలన గోల్డ్ కొనడం అనేది మీరు అనుకోవచ్చు బ్యాంకులో ప్లెడ్జ్ పెడితే వడ్డీ వస్తుంది కదా అని. కానీ గోల్డ్ రేట్ పెరిగేదానికంటే ఈ బ్యాంకులో వచ్చే వడ్డీ ఏం పెద్ద ఎక్కువ వడ్డీ కాదండి. కేవలం 70 పైసల నుంచి ఉంటుంది మనకు 80 పైసల వరకు వడ్డీ. మనం గోల్డ్ కొన్నామంటే 1 రూపీ మన సేవింగ్స్ చేసినట్టేనండి. 1 రూపీ వడ్డీని మనం సేవింగ్స్ చేసినట్టే. సో ఈ టిప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఈ టిప్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరు కూడా ఫాలో అవ్వండి. 100 డేస్లో 5 గ్రామ్స్ గోల్డ్ ఈజీగా కొనండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.